Let me show you Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో Have you noticed what it says here, how we must run this race? మనము ఈ పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలి అనేది చెప్తున్నారు. The Christian life is like a race. ఇక్కడ క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. When you're born again, you come to the starting line. నీవు ఎప్పుడైతే తిరిగి జన్మ అనుభవం పొందేవో ముందుగా మొదట్లో ప్రారంభిస్తున్నావు. You see these people in the Olympic games, they come to a starting line to start the race. ఈ ఒలింపిక్ లో ఎవరైతే పరిగెడుతూ ఉంటారో వారు ప్రారంభ గీతలో మొదలు పెడతారు. That itself is a good thing. అది చాలా మంచిదే. I mean, you and I can't even reach the starting line in the Olympics. అయితే ఇక్కడ ఒలింపిక్స్ కి వచ్చేటప్పటికి ఆ ప్రారంభ గీతకు కూడా మనం వెళ్ళలేము. Nobody from the India came to the starting line in the Olympic races. ఎందుకంటే భారతదేశంలో ఎవరు కూడాను ఈ ప్రారంభ గీత దగ్గరకు రాలేదు. To come to the starting line itself is a great thing. అందుచేత ప్రారంభ గీత దగ్గరకు రావడమే చాలా గొప్ప. To be born again. అంటే తిరిగి జన్మించడం. But do you know, in the Olympics there is no prize for those who come to the starting line. అయితే ఇక్కడ ఒలింపిక్స్ లో ప్రారంభ గీతకు వచ్చినంత మాత్రాన నీకు అక్కడేమీ బహుమానం ఉండదు. Who gets the prize? ప్రైజ్ ఎవరికి వస్తుంది? Who gets the gold medal? ఎవరైతే మరి ఆ ప్రైజ్ పొందుతారంటే the person who finishes first. పరుగు పందెమును మొట్టమొదటిగా ఎవరైతే ముగిస్తారో ఆ చివరి గీతను. So being born again is not enough. అందుచేత తిరిగి జన్మించడం మాత్రమే చాలదు. You have to come first at the finishing line when Jesus returns. యేసు ప్రభువారు తిరిగి వచ్చే సమయానికి నీ పరుగు పందెమును ముగించాలి. When we talk about being ready for Christ's return, that is like the same as saying coming first at the finishing line. అందుచేత ప్రభువైన రాకడ కోసం సిద్ధంగా ఉండడం అంటే ఆ ముగించేటువంటి గీత దగ్గరికి రావడమే. So what I've been telling you yesterday and today will be how to come first in the finishing line. అందుచేత నిన్న గాని ఈ రోజు గాని నేను చెప్తున్న మాట ఏంటంటే ఆ ముగించేటువంటి గీత దగ్గరకు రావడం. Many of you may have come to the starting line. మీరు చాలా మంది ప్రారంభ గీతలో ఉండొచ్చు. But it's a race. అది ఒక పరుగు పందెం. Some Christians are in the starting line forever. చాలా మంది క్రైస్తవులు ప్రారంభ గీతలోనే శాశ్వతంగా మిగిలిపోతున్నారు. The gun is fired, the race has started. అది అక్కడ మరి తుపాకీ పేలుతుంది, పరుగు పందెం ప్రారంభమైంది. They are still tying their shoelaces and sitting down there. ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు అంటే కూర్చొని నింపాదిగా షూ కట్టుకుంటున్నావు, బూట్లు కడుతున్నావు. And you see them a few years later, they are still sitting there. ఇంకొన్ని సంవత్సరాలు అయింది, ఇంకా కట్టడం అయిపోలేదండి బూట్లు. That's not Christianity. అది కాదండి క్రైస్తవం అంటే. Have you ever seen that in an Olympic games? People sitting at the starting line tying their shoelace. అయితే ఇక్కడ మరి అందరూ పరిగెత్తిపోతామంటే కూర్చొని బూట్లు కట్టేవాడు ఉన్నాడండి ఆ ఒలింపిక్ గేమ్ లో. I've seen a lot of Christians like that. చాలా మంది క్రైస్తవులు నేను ఆ విధంగా చూస్తున్నాను. 10 years after they are born again. తిరిగి జన్మించిన తర్వాత 10 సంవత్సరాలు చూస్తున్నారు. There is no development in their life at all. వారి యొక్క జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధి లేనే లేదు. They are defeated by the same sins in home and work and in their life. ఇంటిలో గాని ఉద్యోగ స్థలంలో జీవితంలో అదే పాపముతో వారు కట్టిపడేయబడుతున్నారు. This long marathon race, they have not even run anything. ఈ సుదీర్ఘమైనటువంటి పరుగు పందెంలో వారు అసలు పాలుపుచ్చుకోవడం లేదు. Here the Christian life is like a race. ఇక్కడ క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. And here it says, if you want to run the race, there are two things you must get rid of. ఇక్కడ మనము పరుగు పందెంలో జయము పొందాలని అంటే రెండిటిని మనం విడిచిపెట్టాలి. Verse 1. మొదటిది ఏంటంటే you must get rid of the sin which so easily entangles us. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. That's number 1. అది మొట్టమొదటిది. That's like a man who comes to the starting line with some chain tied to his leg and tied to a pole there. ఇక్కడ ఒక వ్యక్తి పరుగు పందెం ప్రారంభించేట సమయానికి కాలుకు ఒక చైన్ అనే దాన్ని కట్టుకుంటున్నాడు ఒక స్తంభానికి. Or a big rope that's going round and round and round and round his legs is entangling him. లేకుంటే ఒక పెద్ద తాడు తీసుకుని వచ్చి కాళ్ళ చుట్టూ చుట్టుకొని ప్రతిబంధకంగా. Sin is like that. పాపం కూడా అలాగే ఉందండి. Every time you sin, పాపం చేసినప్పుడల్లా it's like one rope going around your leg. ఒక తాడు చుట్టుకున్నట్టు. If you confess it, దాన్ని ఒప్పుకుంటే, forsake it, వదిలిపెడితే, then you remove the rope. ఆ తర్వాత దాన్ని విడిచిపెడుతున్నావు. If you don't confess it, నీవు దాన్ని ఒప్పుకోకపోతే, you don't forsake it, దాన్ని విడిచిపెట్టకపోతే, and you sin again, మళ్ళీ పాపం చేస్తే, one more it goes around your leg. ఇంకొక తాడు చుట్టుకుంటుంది. Then you sin another time in some other way. మరొక పాపాన్ని మరొక విధంగా చేసినప్పుడు again it goes around your leg. అది కూడా మళ్ళీ చుట్టుకుంటుంది. And this is how many Christians are. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా ఉంటున్నారు. How can you run the race with so many times a rope going around your leg? ఎన్నో రకములైనటువంటి ఆ
తాళ్లతో చుట్టుకొని నీవు పరుగు పందెం ఎలా మొదలుపెట్టగలవు? It says here that we've got to get rid of this entanglement of sin, number one. సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. The other thing mentioned here is ఇక్కడ చెప్పబడుతున్న మరో మాట ఏంటంటే we must lay aside every weight. ప్రతి విధమైన భారమును విడిచిపెట్టాలి. That's the other thing. అది ప్రతి విధమైనటువంటి భారం. What does it mean to have a weight? ఒక బరువును కలిగి ఉండడం అంటే ఏమిటి? You picture this man who has come to the starting line of the Olympic Games. ఒలింపిక్ ఆటల్లో ప్రారంభ గీతానికి వచ్చినటువంటి వ్యక్తి, And he's come in a suit and a tie. అతడు మరి సూట్ వేసుకున్నాడు, కోట్ వేసుకున్నాడు, and with a lot of rocks inside his pocket. రాళ్ళు పెట్టుకున్నాడు, జేబుల్లో ఇంత రాళ్ళు పెట్టుకున్నాడండి. How can he ever win the race? అతడు ఎలా పరిగెడతాడు, ఎలా ముగిస్తాడు? He can come like that if he wants. ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు. But even in the school games, have you ever seen anybody coming with a suit and a tie to run a race? ఇప్పుడు ఒక పాఠశాలలో నడుస్తున్నటువంటి ఆటల్లో కూడా ఎవరైనా సరే సూట్ వేసుకొని వచ్చి పరిగెడతాడా? That's a weight. అది బరువు. If you've got heavy things in your pocket, నీ జేబుల్లో బరువైన వస్తువులు ఉన్నట్టయితే that will slow you down. అది దానిని నిన్ను నిలుపుదల చేస్తూ ఉంటుంది. That's why all these people who run in the races, they have very light clothing. అందుకోసమనే పరుగు పందెంలో పాలు పుచ్చుకునే వాళ్ళు చాలా తేలికైన వస్త్రాలు వేసుకుంటారు. So we have to lay aside the ropes and lay aside all the heavy clothing. అందుచేత మనము ఆ తాళ్లను విడిచిపెట్టాలి, బరువైనటువంటి వస్త్రాలు విడిచిపెట్టాలి. We got to get rid of sin and we got to get rid of traditions. That's the second thing. పాపమును విడిచిపెట్టాలి, అదే సమయంలో పారంపర్య ఆచారాలు విడిచిపెట్టాలి. Here traditions are called weights. ఎందుకంటే ఆ యొక్క పారంపర్య ఆచారాలన్నీ కూడా బరువులుగా ఉంటూ ఉన్నాయి. Jesus also spoke against sin and he spoke against tradition. కనుక ప్రభువైన యేసు వారు పాపానికి విరోధంగాను అదే సమయంలో సంప్రదాయాలకు విరోధంగా ఆయన మాట్లాడాడు. There are very few preachers in India who preach on holiness. ఈనాడు భారతదేశంలో పవిత్రత మీద మాట్లాడేటువంటి బోధకులు చాలా తక్కువైపోయారు. And even those who preach on holiness may preach against sin. అయితే చాలా మంది పవిత్రత మీద మాట్లాడే వాళ్ళు పాపానికి విరోధంగా మాట్లాడవచ్చు. Most of them preach only against external sin. చాలా మంది బాహ్యపరంగా ఉన్నటువంటి పాపాన్ని గురించి మాట్లాడతారు. Don't cheat, don't tell lies. కనుక మీరు మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, don't see dirty movies, లేకుంటే మురికి చిత్రాలు చూడొద్దు. Then there are a few who are better than that who preach against inward sin also. తర్వాత అంతరంగ పాపాన్ని గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. Like I said yesterday about dirty thoughts and wrong motives. మురికి ఆలోచనలు, ఉద్దేశాల గురించి నేను మాట్లాడాను నిన్న. But then I've almost never heard anybody preach about tradition. ఈ పారంపర్య ఆచారాల గురించి విరోధంగా మాట్లాడిన వాళ్ళు చాలా కనబడలేదు. Most people talk about the ropes but don't talk about the heavy weights. చాలా మంది తాళ్లను గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ యొక్క బరువుల గురించి మాట్లాడడం లేదు. But I think many of you don't realize that your occupation with traditions can hinder you just like the Pharisees. ఇక్కడ చూడండి, మీరు గనక ఈ సంప్రదాయాలనే బరువులు గనక కట్టుకున్నట్టయితే పరిసయ్యులు ముందుకెళ్ళలేనంటే మీరు కూడా ఆత్మీయంగా ముందుకెళ్ళలేరు. How is it when Jesus